ఈరోజు దేవుని మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఈ సమయంలో, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. మన యొక్క పితరులు త్రోసివేశారు. మనం కూడా ఎన్నోసార్లు ఆయన యొక్క కట్టడలను గైకొనకుండా త్రోసివేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతతిలో చేర్చబడ్డావు. దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు. ఆయన విలువైన రక్షణ నీకు ఇచ్చి నిన్ను అలంకరించాడు. నీకు ఎన్నో కార్యాలు నీ జీవితంలో కార్యాలు చేస్తూ నిన్ను నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ మాట మనతో చెప్తున్నాడు. మనం ఎవరి తట్టు తిరగాలి ఈ సమయంలో? మన స్నేహితుల వైపా, బంధువుల వైపా, మన తల్లిదండ్రుల వైపా ఎవరి తట్టు తిరగాలి? ఆ సృష్టికర్త వైపు తిరిగితే మన జీవితంలో మేళ్ళు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందగలం. ఒక పాపిని రక్షించడానికి రక్షించడం ఎవరి వలన సాధ్యం కాదు. మన రక్త సంబంధులు, మన తల్లిదండ్రులు, మన పితరులు ఎవరూ మనల్ని రక్షించలేరు. ఆయన విలువైన రక్తం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన యొక్క రక్తం ద్వారానే మనకు విమోచన. ఆయన మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో, మన పాపాలన్నిటి కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆ రక్తం ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. అంతేగాని వేరొకరి ద్వారా రక్షణ అనేది దొరకదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ఒక చిన్న విషయంలో ఏదో చిన్న సమస్యలు, చిన్న బాధలు, ప్రతి మనిషికి ఉండే సమస్యలే మన జీవితంలో కూడా ఉంటాయి. దానికే అప్పులే కావచ్చు, బలహీనతలే కావచ్చు, బంధకాలే కావచ్చు, ఇంకా ఆర్థిక సమస్యలే కావచ్చు, చదువు సమస్యలే కావచ్చు, ఆఫీసులో ప్రమోషన్లే కావచ్చు, ఏదైనా సరే అది ఒక సమస్యగా అనుకొని దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఎన్నో. మరి దేవుడు నిన్ను విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచించుకుందాము. దేవుడు విడిచిపెట్టకుండా మనల్ని ఈ రీతిగా, ఆయన కునకకుండా నిద్రపోకుండా మనల్ని ఈ రీతిగా కాపాడుతున్నాడు. మరి ఆయన యొక్క కట్టడలను మనం ఎందుకు త్రోసివేయడం జరుగుతుంది? మనం త్రోసివేయకూడదు. ఎప్పుడు దేవుని వైపు తిరిగితే, మన పరిస్థితులన్నీ ఆయనకు తెలియజేస్తే అవన్నీ ఏమవుతాయి? అవన్నీ సఫలమవుతాయి. మన పరిస్థితులన్నీ తొలగిపోయి మన జీవితం ధన్యమవుతుంది. మన యొక్క పరిస్థితులు, మన యొక్క కష్టాలు, మన యొక్క అప్పుల బాధలు, ప్రతి సమస్య ఎన్నెన్నో ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను మనం దేవునికి తెలియజేస్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని తొలగిస్తాడు. ఆ సమస్య ఇంట్లో ఉండదు, మన ఒంట్లో ఉండదు. ఆయన చెప్తున్నాడు, నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. అంతేగాని నువ్వు చెయ్యి అప్పుడు తిరుగుతాను అని చెప్పడానికి మనం మానవులం. చాలామంది అంటారు, నువ్వు చేస్తే నేను నీ వైపు తిరుగుతా. అది చాలా తప్పు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఆయన చేయడం కాదు, ఆయన ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. నీకు తెలుసు, ఎన్నో చేశాడు. ఇంకా చెయ్యాలి. చేస్తేనే వస్తా చర్చికి, నువ్వు చేస్తేనే నేను ప్రార్థన చేస్తా, నువ్వు నాకు చేస్తేనే వాక్యం చదువుతా. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. అది మర్చిపోయి ఒక మనిషిలాగా భావించి మానవునితో మాట్లాడినట్టు మనం హృదయంలో దేవునితో పోటీ చేయకూడదు. మనం తిరగాలి ఆయన వైపు. ఆయన దేవుడు. ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఇది మన దృష్టిలో పెట్టుకొని మన జీవిత యాత్ర సాగించాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
తండ్రి అవును తండ్రి, అనేక సార్లు నీ కట్టడలను గైకొనక ప్రభా నాయన తండ్రి, ఎన్నో సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన పరిస్థితులు ప్రభా, అయినప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ రీతిగా నడిపిస్తున్నావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు అన్నావు తండ్రి, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నావు ప్రభా నాయన తండ్రి. నీ వైపు తిరిగే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. నీ వైపు తిరిగి ప్రభా నువ్వు ఇచ్చే మేలును పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చండి ప్రభా. బలహీనతలు, బంధకాలు ప్రభా నేను అప్పులు, బాధలు, ప్రతి విధమైన సమస్యను తెంచివేయండి ప్రభా తండ్రి నాయన. నీ నామంలో శక్తి ఉంది ప్రభా. నీ నామంలో గొప్ప కార్యాలు చేయగల శక్తి నీకుంది ప్రభా. నీ నామం గొప్పదయ్యా. నిన్ను నమ్ముకొని నీ వైపు తిరుగుతున్నాం కాబట్టి ప్రభా నాయన, తిరిగేలా నువ్వు చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాను. నీ వైపే తిరిగి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కరుణించి కార్యాలు చేయండి ప్రభా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.